హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. ఈరోజు బ్లాగ్లో మళ్ళీ నేను వచ్చేసాను మా అమ్మగారి రెసిపీ తీసుకొని. ఈరోజు మా అమ్మగారి రెసిపీలో మీతో ఇక్కడ నేను షేర్ చేస్తున్నానండి బెండకాయ ఇంకా ఆలు ఫ్రై రెసిపీ అండి. ముందుగా ఇక్కడ చూసారు కదా, బెండకాయలని మంచిగా నీట్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న మీడియం సైజులో పీసెస్ని నేను కట్ చేసుకున్నానండి. మనం ఒక మసాలాని ప్రిపేర్ చేయడానికి ఇక్కడ చూసారు కదండి, మిక్సీ బ్లెండర్లో నేను ఇక్కడ వెల్లుల్లి ఉంటాయి కదా, వెల్లుల్లిని వేసాను. ఇంకా ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు మన రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువగా మనం వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర వేసాను. ఇప్పుడు ఇక్కడ కారం వేసుకుందామండి. కారం మన కారానికి తగ్గట్టు, బెండకాయకి ఇంకా ఆలుకు తగ్గట్టు మనం ఇక్కడ కారాన్ని వేసుకొని, ఇంకా ఇక్కడ చూసారు కదా ధనియాలు ఉంటాయి కదా, ధనియాన్ని వేసాను. ఇప్పుడు ఇవన్నిటిని మనం మిక్సీలో ఏంటంటే బరకగా మిక్సీ పట్టుకుందామండి ఇవన్నిటిని. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్లో ఆల్రెడీ మీకు చూపెట్టాను కదండి, బెండకాయలని మీడియం సైజులో నీట్ చేసుకొని ఇక్కడ నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ ఆలూని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బెండకాయలని ఆలూని మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. ఆల్రెడీ స్టవ్ పైన నేను మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టానండి. నూనె కొద్ది మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో బంగాళదుంపలు ఉంటాయి కదా, ఆలూని వేసి దీన్ని మంచిగా ఇప్పుడు 100% వరకు మంచిగా ఫ్లిప్ చేస్తూ కొద్దిగా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ బంగాళదుంపల్ని మంచిగా కంప్లీట్గా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లిప్ చేస్తూ బంగాళదుంపలు కొద్దిగా మంచిగా గోల్డెన్ కలర్ కూడా అవ్వాలి. ఇంకా ఏంటంటే లోన వరకు మంచిగా బంగాళదుంపలు మగ్గిపోవాలండి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ బంగాళదుంపలు మంచిగా ఇక్కడ కలర్ కూడా ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఇంకా ఏంటంటే లోన వరకు మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని నేను సపరేట్ గిన్నెలో నేను తీసుకుంటున్నాను. మళ్ళీ సపరేట్ గిన్నెలో తీసిన తర్వాత ఇదే నూనెలో బెండకాయలు ఉన్నాయి కదండి, ఇప్పుడు మనం దీంట్లో బెండకాయలని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బెండకాయలను కూడా మనం దీంట్లో ఫ్రై చేసుకుందాము. నూనె ఇక్కడ మంచిగా కాగుంది కదండి, తొందరగా ఈ బెండకాయలు మంచిగా మగ్గిపోతుంది, కుక్ అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, నా దగ్గర ఉన్న బెండకాయలు అన్నిటిని కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ప్లేట్లో, ఆ బెండకాయలు నేను వేసాను. ఎందుకంటే నా దగ్గర కొద్దిగా బెండకాయలు ఉన్నాయి కాబట్టి నూనెలో నేను ఒకటేసారి వేసి దీన్ని మంచిగా ఇప్పుడు నేను ఫ్లిప్ చేస్తూ మంచిగా కలిపిన తర్వాత 1 మినిట్లోనే ఈ బెండకాయలు కూడా నేను సపరేట్ గిన్నెలో, బంగాళదుంపలు తీసుకున్న గిన్నెలోనే ఈ బెండకాయలు కూడా నేను తీసుకున్నానండి. మీ దగ్గర ఎక్కువ బెండకాయలు ఉంటే మీరు ఏంటంటే భాగాల కిందకి 1 to 2 టైమ్స్ చేసుకుంటూ మీరు బెండకాయని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, బెండకాయలు నేను ఫ్రై చేసుకొని సపరేట్ గిన్నెలో తీసుకున్నాను. ఇప్పుడు మసాలా మీకు చూపెట్టాను కదండి, వెల్లుల్లి, కారము, ఉప్పు, ఇంకా జీలకర్ర, ఇంకా ధనియాలు వేసుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని మనం బరకగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఈ బెండకాయ ఆలులో మనం ఏంటంటే మసాలాని మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ మసాలాని దీంట్లో మనం యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మీకు చూపెట్టాను కదా, వెల్లుల్లి, కారం, ధనియాలు, జీలకర్ర, ఉప్పు వేసి నేను మిక్సీ పట్టుకున్నాను కదండి. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఆ మసాలాలు వేసి దీన్ని మంచిగా ఇప్పుడు మనం ఫ్లిప్ చేస్తూ కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ వెల్లుల్లి, కారం ఉంది కదా, బెండకాయలో ఇంకా ఆలులో మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా ఇక్కడ కలుపుకోవాలండి. చూసారు కదా, ఇవన్నీ మంచిగా ఇక్కడ మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, సపరేట్ ప్లేట్లో మీకు తీసి నేను చూపెడుతున్నాను. బెండకాయ ఆలు వేపుడు ఇక్కడ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఈ బెండకాయ ఆలు వేపుడు రెడీ అయిపోతుంది. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ఈ బెండకాయ ఆలు వేపుడు రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మా అమ్మగారి రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. నా బ్లాగ్ని నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో, ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.